హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ రాగి దోశ అండి. ఈ రాగి దోశ చేయడానికి ఏమేమి కావాలి అన్నది చూసేస్తాం రండి. 1 కప్పు రాగి కావాలండి, ఇడ్లీ బియ్యం 1/2 కప్ కావాలి, మినపప్పు 1/2 కప్ కావాలి, 1/2 కప్పు అటుకులు అండి, మెంతులు 1/2 టీ స్పూన్ కానీ 1 టీ స్పూన్ కానీ మనం వేసుకోవచ్చు. ఇవి అన్నీ సెపరేట్ బౌల్లో తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పోసి ఒక 4 గంటలు నానబెట్టుకోవాలండి. ఇలా బాగా నానిన తర్వాత ఏం చేయాలనేది చూస్తాం రండి. 4 గంటల తర్వాత అండి ఇవి శుభ్రంగా కడిగేసి మనం గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలండి. ఎంత వీలైందో అంత మెత్తగా మనం రుబ్బుకోవాలి. అప్పుడే మనకు దోశ అనేది సాఫ్ట్గా వస్తుంది. మనం ఇడ్లీకి కానీ దోశకు కానీ పిండి రుబ్బుతున్నప్పుడు ఐస్ వాటర్ వేసి మనం పిండి రుబ్బామంటే మనకు పిండి అనేది సాఫ్ట్గా మెత్తగా దొరుకుతుందండి. ఇలా మనం మెత్తగా రుబ్బి తీసుకున్న పిండిని ఒక బౌల్కు ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ పిండికి సరిపడా ఉప్పేసి మంచిగా కలిపేయండి. ఇప్పుడు మనకు పిండి అన్నది రెడీ అయిపోయిందండి. ఇలా ఉప్పేసి కలిపిన పిండిని మూత పెట్టేసి ఒక 6 గంటలు వదిలేయండి. మనకు పిండి అన్నది పుల్లగా దొరుకుతుంది. 6 గంటల తర్వాత చూడండి మన పిండి ఎంత పుల్లగా అయిందని. అంతే అండి, మనకు ఇడ్లీ కానీ దోశ కానీ వేసుకోవడానికి రాగి పిండి అన్నది చక్కగా రెడీ అయిపోయింది. పిండిలో ఇంకా నీళ్ళు కావాలని మీరు అనుకుంటే మీకు దోశ వేయడానికి సరిపడా నీళ్ళు వేసి కలుపుకోవచ్చండి. అంతే, మన పిండి అనేది రెడీ అయిపోయింది. రండి దోశలు వేస్తాము. పొయ్యి మీద దోశ తవ పెట్టేసి దోశ తవ బాగా వేడి అయిన తర్వాత నీళ్ళు జల్లండి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న పిండి తీసుకొని దోశలు వేయడమే అండి. చూడండి మన పిండి అనేది ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉందండి. మనం దోశ చుట్టడానికి సూపర్గా తిరుగుతుందండి. అలానే పిండి కరెక్ట్గా మనకు పుల్లగా వచ్చిందండి. చూడండి హోల్స్ కూడా వచ్చేసింది. అంతే, ఇప్పుడు దోశ చుట్టూ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత పొయ్యిని హై ఫ్లేమ్కి పెట్టుకోండి. ఇలా ఒకవైపు కుక్ అయిన తర్వాత ఇంకొక వైపు తిప్పేసి ఆ 2 పక్క కుక్ అయిన తర్వాత తీసుకున్నామంటే మన రాగి దోశ అన్నది సూపర్గా రెడీ అయిపోతుందండి. అంతే, మన రాగి దోశ అనేది సూపర్గా రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడైనా సరే అండి మిల్లెట్స్లో పిండి రెడీ చేసుకున్నారంటే 2 రోజుల లోపల వాడేయండి. అప్పుడే టేస్ట్ అనేది మనకు ఫ్రెష్గా ఉంటుంది. అంతే, ఈ విధానంగా మీరు కూడా రాగి దోశని ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మీరు భలే ఇష్టపడతారండి. మీకు ఈ రాగి దోశ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.